నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే పసుపు కొమ్ములను పెట్టుకుందాం. మే నెలలో పసుపు కొమ్ములను పెట్టుకుంటే మనకి డిసెంబరు జనవరి ఆ టైం కల్లా హార్వెస్ట్కి వస్తాయి అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు మనం పసుపుని హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కొన్ని దుంపల్ని విత్తనాల కోసం వదిలిపెట్టాను. చూడండి, పసుపు దుంపలు మనకి ఏ సీజన్లో పెట్టుకోవాలని కొంతమందికి ఐడియా ఉండదు కదా. ఇలా మొలకలు వస్తాయండి. ఇలా మొలకలు వచ్చినాయి అంటే మనం విత్తనాలు పెట్టుకోవడానికి కరెక్ట్ సీజన్ అని అర్థం అనమాట. సో ఇప్పుడు ఈ మే జూన్ జూలై వరకు కూడా పసుపుని పెట్టుకోవచ్చు. మనం ఎంత త్వరగా పెట్టుకుంటే అంత తొందరగా హార్వెస్ట్కి వస్తుంది. అంటే ఇప్పుడు మనం మే నెలలో పెట్టుకుంటున్నాం కదా, డిసెంబర్ లాస్ట్కి జనవరి ఫస్ట్ వీక్కి అలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదే జూన్లో జూలైలో పెట్టుకుంటే ఇంకొంచెం ముందుకు జరుగుద్ది అనమాట. అంటే మొత్తం పసుపు వచ్చేసి 9 నెలల పంట అండి. ఆర్గానిక్గా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేయకుండా మనం టెర్రస్ గార్డెన్లో మన ఇంట్లోకి సరిపడా పసుపుని అయితే చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు. దీనికోసం పచ్చి పసుపు కొమ్ములు అనేవి అవసరం అవుతాయి. ఏంటంటే నార్మల్గా మట్టిని కలుపుకునే విధానం కూడా నార్మల్ కూరగాయ పాదుల్లాగానే, కాకపోతే కొంచెం ఇసుకని యాడ్ చేయాలండి. ఆల్రెడీ నిన్న ఆ పాత మట్టిలో ఎరువులు అవి వేసి కలిపాం కదా, ఇసుకను కూడా కలిపామండి ఇంతకుముందు. అందుకని చెప్పి నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. కానీ మీరు ఫస్ట్ టైం కానీ మట్టి బయట నుంచి తెచ్చుకుని మట్టి ఎరువు 1% అంటే సమపాలలో మట్టి ఎరువు తీసుకుని కొద్దిగా కొబ్బరి పొట్టు వేసుకుని కొంచెం ఇసుకను కూడా యాడ్ చేసుకుంటే డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉండి వేరుకుళ్ళు ప్రాబ్లం అది ఉండదన్నమాట. వాటర్ అనేది చాలా అంటే ఎప్పటి వాటర్ అప్పుడు డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, దుంపలు అవి కుళ్ళిపోకుండా బాగా ఊరతాయి అనమాట. ఇప్పుడు మన దగ్గర అంటే ఇంట్లోకి సరిపడా పసుపు రావాలి అంటే కనీసం ఒక 3 లేదా 4 కుండీల్లో వరకు పెట్టుకుంటే మంచిది. అయితే నేను ప్రస్తుతానికైతే 100 రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా పెద్దవి, వాటిలో 2 ఈ విత్తనాలన్నీ పెట్టేద్దాం. ఈ పసుపు కొమ్ములన్నీ అన్ని మొలకలు వచ్చి కొంచెం మొక్కలు ఎదిగిన తర్వాత మధ్య మధ్యలో తీసి ఇంకొక 2 కుండీల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. ఈసారి ఇంకా కొంచెం ఎక్కువగానే పసుపును పండిద్దాం అని చెప్పి అనుకుంటున్నానండి. సో అంటే సంవత్సరానికి కూడా కాపు పెంచుకోవాలన్నమాట. అంటే కంటైనర్స్ని పెంచుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం హార్వెస్ట్ చేసిన పసుపు పెద్ద సైజులో వచ్చాయి, దుంపలు అవి బాగా ఊరాయి అనమాట. సో అలా మనకి అనుభవాల ద్వారానే మనకి అర్థమవుతాయి. ఇంకా ఎన్ని కుండీల్లో పెట్టుకుంటే ఎంత పసుపు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది అనమాట. ఇంకా మిగిలిన విషయాలు పసుపు కొమ్ములు నాటుకుంటూ మాట్లాడుకుందాం. ఇక్కడ పసుపు కొమ్ములు నాటుకోవటానికి ఇలా 100 రూపీస్ బ్లాక్ టబ్స్ అయితే చాలా బాగుంటాయండి. బాగా ఊరుతాయి దుంపలు. మొక్కలు కూడా చాలా ఏపుగా పెరుగుతాయి అనమాట. గ్రీన్గా కనపడతాయి గార్డెన్లో అందంగా హార్వెస్ట్ చేసే వరకు కూడా. సో ఇలా కంటైనర్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పెద్ద సైజు మీ దగ్గర గ్రో బ్యాగ్స్ ఉన్నా కూడా కొంచెం లోతు వెడల్పు ఎక్కువగా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి. అయితే డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా ఎక్కువగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 2 3 4 5 6 డ్రైనేజ్ హోల్స్ అంటే పాత కంటైనర్స్ని మనం మళ్ళీ కొత్తగా మట్టి అది నింపుకుని కొత్త పంటలు వేసుకునేటప్పుడు కంపల్సరీగా డ్రైనేజ్ హోల్స్ని చెక్ చేసుకోవాలి. ఏదైనా పుల్ల మొక్కని తీసుకుని హోల్స్ ఏమైనా పూడిపోయాయేమో చూసుకుని క్లియర్ చేసుకుని తర్వాత మనం మట్టిని నింపుకోవాలన్నమాట. ఆల్రెడీ క్లియర్ చేశాను. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఈ బ్లాక్ టబ్స్ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు అటు ఇటు జరిపితే పగిలిపోతున్నాయి. ఆల్రెడీ ఇవి కొంచెం ఒక పక్క పగిలిపోయినాయి అనమాట. సో అందుకని చెప్పి వీటిని ఏ ప్లేస్లో పెట్టి పెంచుకోవాలనుకుంటున్నానో ఆ ప్లేస్లో పెట్టి అప్పుడు మట్టిని నింపుదాము. సో ఎడ్జ్లో పెడతానండి వీటిని. ఇటు సైడ్ కార్నర్లో పసుపుని పెట్టుకుందాం. అంజేస్తున్నా ఇటు సైడ్ పెడతానండి. సో ఒకసారి నీట్గా ఊడ్ చేసుకుందాం. కావాలంటే మళ్ళీ కొంచెం మొలకలవి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వేరే చోట ఎక్కడ కావాలంటే అక్కడికి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా కంటైనర్స్ని డైరెక్ట్గా ఇలా స్లాబ్ మీద పెట్టి మనం మొక్కల్ని పెంచుకోకూడదు అనమాట. ఎందుకంటే స్లాబ్ వాటర్ లీక్ అయ్యి స్లాబ్ పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఇలా స్టాండ్స్ పెట్టుకోవాలి. ఏ కంటైనర్కి ఆ కంటైనర్ మీరు వీలుని బట్టి చూసుకుని స్టాండ్స్ని ఏర్పాటు చేసుకోండి. ఇవి మేము ఓన్గా చేయించుకున్నామండి ఈ బ్లాక్ టబ్స్ కోసం. ఇలా పెట్టి ఇదిగోండి. నెక్స్ట్ ఇది ఒకటి అనమాట. ఇంకా మనకి ఇంత ఎత్తుగా స్టాండ్ కానీ ఉంటే
మనం గార్డెన్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఇలా కిందకి చీపురు వెళ్ళి చక్కగా క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. హోల్స్ క్లియర్ ఫస్ట్ డ్రైనేజ్ హోల్స్ ని క్లియర్ చేసుకున్న తర్వాత ఆ హోల్స్ ని మనం రాయితో కానీ పెంకు ముక్కతో కానీ కవర్ చేసుకోవాలన్నమాట. ప్రతి వీడియోలో ఎందుకు రిపీటెడ్ గా చెప్తున్నానంటే కొత్త వాళ్ళకి ఈ చిన్న చిన్న విషయాలు తెలియదండి. పాత వాళ్ళకి బోర్గా అనిపించినా కొత్త వాళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది. ఈ డ్రైనేజ్ హోల్ మీద ఇలా కదలకుండా రాయిని పెట్టి కొంచెం మట్టి వేసుకుని తర్వాత మట్టిని నింపుకోవాలి. ఎందుకని ఈ హోల్స్ మీద మనం ఇలా పెంకు ముక్కలు పెడతామంటే మట్టి వేసినప్పుడు ఈ హోల్స్ లోకి వెళ్ళి పూడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. హోల్స్ మట్టి లోపలికి వెళ్ళిపోయి, అందుకని చెప్పి ఇలా పెంకు ముక్క పెట్టామనుకోండి ఓన్లీ వాటర్ మాత్రమే కిందకి దిగుద్ది. ఇందాక చెప్పినట్టుగా పాత పంటలవి తీసేసి కంటైనర్స్ ఖాళీ అయినప్పుడు మీరు డ్రైనేజ్ హోల్స్ తక్కువగానే ఉన్నాయనుకోండి మళ్ళీ పెట్టుకోండి. ఒక 4-5 హోల్స్ ఎక్స్ట్రా పెట్టుకుని అప్పుడు కంటైనర్ సైజుని బట్టి హోల్స్ కూడా ఎక్కువ పెట్టుకుంటే అండ్ మళ్ళీ పంట అయిపోయేంత వరకు అవకాశం రాదు కాబట్టి. సో డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయండి. ఫస్ట్ కొంచెం చిన్నగా ఈ పెంకు ముక్కలు కదలకుండా కొంచెం చిన్నగా ఇలా వేసుకోవాలన్నమాట. కొంచెంగా మట్టి వేసుకుని తర్వాత ఎక్కువగా పోసుకోవచ్చు అనమాట, కదిలిపోకుండా ఉంటాయి. సేమ్ ఇది కూడా మిగిలిన పాదులు కూడా పెట్టుకోవాలి కానండి, టెంపరేచర్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా, అప్పుడు విత్తనాలు అవి పెట్టుకున్నా కూడా ఆ చిన్న స్ప్రౌట్స్ ఈ ఎండలకి మాడిపోతాయండి, పాపం తట్టుకోలేవు. అందుకని చెప్పి కొంచెం 4 రోజులు ఆగి వర్షాలు పడిన వెంటనే మనం కూరగాయ విత్తనాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం పైకంట మట్టిని నింపేసుకోవాలి. ఒక కుండీ నింపేసుకున్నాం కదా, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ కొన్ని కుండీల్ని మన శాండ్విచ్ మెథడ్లో నింపుకున్నాం కదా, వాటిలో చాలా పసుపాకులు వాటిలో కలిపాను. బట్ ఇవి ఒక పక్కన ఉండిపోయినాయి అనమాట. ఇవి లాస్ట్ టైం పసుపుని హార్వెస్ట్ చేసినప్పుడు నేను ఏంటంటే ఇది వరకు మే నెల కాకుండా జూలై ఆ టైంలో పసుపుని పెట్టానండి. అందుకని ఫిబ్రవరి ఎండింగ్లో పసుపుని హార్వెస్ట్ చేశాను. ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్లో కూడా ఒక కంటైనర్లోది హార్వెస్ట్ చేశాను. సో ఆకులు అనమాట, పసుపు ఆకుల్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయండి. సో మీరు కంపల్సరీగా బయట పడేయకుండా పసుపు ఆకుల్ని మాత్రం కంపల్సరీగా మీరు కుండీల్లో వేసుకోండి. ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది అనమాట. కొన్ని రకాల పెస్టులు రాకుండా కంట్రోల్ అవుతాయి ముందుగానే. సో ఫస్ట్ అడుగున దగ్గర చూపించండి. ఇలా అడుగున ఒక లేరు, ఇక్కడ తక్కువ ఆకులు ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. మీ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అడుగున ఒక లేరు ఇలా ఆకులు వేసేసుకోండి. తర్వాత ఇలా మట్టి వేసేస్తే చక్కగా అవి కంపోస్ట్ అయిపోతాయి అన్నమాట. చాలు. నెక్స్ట్ ఏంటంటే మామూలుగా ఈసారి పసుపును కొంచెం ఎక్కువగానే పెంచుదామని డిసైడ్ అయ్యానండి. ఈ కొమ్ములు కుండీకి వచ్చి ఒక 6-7 అలా పెట్టుకున్నా చాలా అనమాట, దుంపలు బాగానే ఊరుతాయి. బట్ ఏంటంటే ఈ 2 కుండీల్లో ఫస్ట్ ఉన్న దుంపలన్నీ పెట్టేస్తాను, లేదంటే చూస్తాను. ప్రస్తుతానికైతే 2 కుండీల్లో పెట్టి తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత వేరే వాటిలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను అనమాట. సో చూడండి, ఈ కణుపులు కొంచెం పైకి ఉండేటట్టు, మట్టి మొత్తం కవర్ అయిపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇలా దగ్గరగా పెట్టేసుకోవటమే. చాలండి. మనం డైలీ వాటర్ అది చేస్తూ ఉంటే ఈజీగా మొలకలు పైకి ఎదుగుతాయి అన్నమాట. ఒక కుండీలో పెట్టాను.
ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఫస్ట్ టైం విత్తనాలు పెట్టుకున్నా లేదంటే కొత్త మొక్కలు వేసుకున్నా కూడా డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ కిందకు వచ్చేటట్టు మట్టి అంతా తడిచేటట్టుగా ఎక్కువగా వాటర్ చేసుకోవాలండి. సో కొంచెం ఫస్ట్ టైం వాటర్ ఎక్కువగానే చేసుకోవాలన్నమాట. తర్వాత మనం మట్టి డ్రై అయిన తర్వాత కొంచెం కొంచెంగా అవసరానికి తగినట్టు వాటర్ చేసుకుంటే చాలు అన్నమాట. కొంచెం ఈరోజు ఎండలో ఉంది కదా, మట్టి అంతా పీల్చుకోవడానికి టైం పడుద్ది, ఎండిపోయింది మట్టి అంతా. సో పసుపు మొక్కల్ని నాటడం అయితే అయిపోయిందండి. ఇంకా అలా వదిలిపెట్టేసి కొంచెం వాటర్ అది పోసాం అనుకోండి, వాటంతటవి చక్కగా నిదానంగా ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మీరు పసుపుని పెట్టుకోకపోతే పెట్టుకోండి. ఇక్కడ నుంచి మే, జూన్, జూలై ఎండింగ్ వరకు కూడా పసుపుని మనం నాటుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.